వెల్కమ్ టు కృపానిధి హౌస్ కన్స్ట్రక్షన్. సెకండ్ పార్ట్లో వీడియోస్ చూస్తున్నారు కదా. మొదట ప్లాట్ క్లీన్ చేసాము, రెండోది ముగ్గు పోసాము. ఇప్పుడు మీరు సెకండ్ పార్ట్ జరుగుతున్న వరకు చూస్తున్నారు. దీనికి గాను మేము 4x6 పుట్టింగ్స్ వేసాము. దీంట్లో విపరీతంగా వాటర్ పడ్డాయి. దీన్ని మేము మోటార్ పెట్టి 3-4 సార్లు తీయటం జరిగింది. మోటార్ రెంటు 1000 రూపాయలు అయినప్పటికీ మేము మ్యాట్లు రెడీ చేసి పెట్టినప్పటికీ ఆ నీళ్లు తోడేంత వరకు వెయిట్ చేసి మ్యాట్లు దింపి పిల్లర్స్ రెడీ చేసాం. ఆ నీళ్లు ఇంకా ఊరుతానే ఉన్నాయి, విపరీతంగా ఊరుతానే ఉన్నాయి. నీళ్లు ఊరుతూనే ఉండేవి. మా పనివారు తీస్తూనే ఉండారు, మోటార్తో కొడుతూనే ఉన్నారు. ఒకసారి గమనించండి. 9 పిల్లర్స్లో నిండా నీళ్లు ఉన్నాయి. ఈ పిల్లర్ తీస్తే ఆ పిల్లర్ ఆ గుంతలో నీళ్లు ఊరుతున్నాయి, ఆ గుంతలో తీస్తే ఈ గుంతలో నీళ్లు ఊరుతూనే ఉండే. అయినప్పటికీ మేము చాలా కష్టపడి రిస్క్ తీసుకొని మోటార్ అంతతో మొత్తం క్లీన్ చేసి మ్యాట్లు దింపడం జరిగింది, పిల్లర్స్ నిలబెట్టడం జరిగింది. చూస్తున్నారు కదా ఈ పుట్టింగులు మేము ఎలా వేసాము. ఈ పుట్టింగులో మ్యాట్లు పిల్లర్స్ నిలబెట్టాము మార్కింగ్ చేసి. నీళ్లు విపరీతంగా ఊరుతూనే ఉండి మోటార్ పెట్టి 6 ఇంచుల మందం నీళ్ళు ఉంచి కంకర వేసాం. కంకర కూడా పొడి కంకర వేసాం, తడి పొడిగా కలిపి పొడి కంకర వేసాం. ఈ నీళ్లు ఎక్కువ ఉంటే పొడి కంకర ఎక్కువ వేయకూడదు. 6 ఇంచుల మందం మాత్రమే నీళ్ళు ఉన్నప్పుడు పొడి కంకర వేయాలి. 2 అడుగులు నీళ్ళు ఉంటే నీళ్ళలో పొడి కంకర వేయకూడదు, వేసినా వేస్ట్. మేము 6 ఇంచుల మందం 3 ఇంచుల మందం నీళ్ళు ఉంచుకొని మ్యాట్ దింపి పొడి కంకర వేసాం. ఆ తర్వాత నీళ్ళు ఊరిని దాంట్లోకి వెళ్ళిపోయి సెట్ అయిపోయింది. దీంట్లో కెమికల్ కూడా వాడతాం మేము, తొందరగా సెట్ కావాలని, వాటర్ రెస్ట్ పట్టకుండా. అది కూడా దొరికిద్ది. అది అల్ట్రాటెక్ సిమెంట్ వాళ్ళు ఇస్తారు మనకి షాప్లోకి వెళ్తే. ఈ వీడియో పూర్తిగా చూడండి. దాంట్లో పిల్లర్స్కి 6 కడ్డీలు ఉన్నాయి. మ్యాట్లు వాటర్లో ఉండటం వల్ల కనిపించట్లేదు. ఆ వాటర్ విపరీతంగా ఊరటం వల్ల మేము మీకు చూపించలేకపోతున్నాం. నెక్స్ట్ డే మట్టి మొత్తం పుట్టింగులోకి నింపేసాం. నేలమట్టం మాత్రమే పోసాం. మీరు గమనించాలి, అది పిల్లర్స్ నేలమట్టం వరకే, నేలమట్టం మందమే ఉంటాయి. దాని లెవెల్ మొత్తం లెవెల్గా కంప్లీట్గా నేలమట్టం బూడ్చేసి దాని తర్వాత మేము పింతికి స్టోన్తో లెవెల్ చేసాం. అది కూడా చూడండి, వీడియో కనపడుతుంది. వాటర్తో శుభ్రంగా బీబులు కడుక్కోవాలి. మట్టి ఉన్నా, అడుగునేమన్నా మట్టి ఉన్నా, ఏదైనా ఉన్నా వాటర్ కొట్టంగా మొత్తం క్లీన్ అయిపోయింది. ఇప్పుడు మనం బియ్యం పోయడానికి స్టార్ట్ చేయాలి. చూస్తున్నారు కదా, ఈరోజు బియ్యములు పోస్తున్నాం. మేము మొదలుపెట్టి వాటికి కరెక్ట్గా 10 days అయింది. ఈ 10 daysలో బియ్యములకి రెడీ చేసి ఇచ్చాము. ఈరోజు వేయాలి, మంచి రోజు అని గట్టిగా ఉండటంతో రెడీగా సిద్ధం చేసి ఈరోజు భీములు వస్తున్నాం. ఓనర్ కూడా చాలా సంతోషంగా ఉన్నాడు, ఓనర్ అమ్మ కూడా చాలా సంతోషంగా ఉంది. అనుకుంటే ఆయనకి పని అవుతుందని. ఈ భీములు పోసేటప్పుడు బండులతో పోస్తున్నారు. డిఫరెంట్గా చూడండి ఎలా బాగున్నాయి, చక్కగా పోస్తున్నారు. మేము ఎప్పుడు ఇలా మా సర్వీస్లో మేము ఇట్లా బండులతో పోయటం చూడలేదు. బహుశా మీ ఏరియాలో ఎక్కడైనా బండులతో పోస్తే మాకు కామెంట్స్ చేయండి, ఇబ్బంది లేదు. కానీ మేము చూడటంగా ఈ బండులతో పోయడం ఇదే ఫస్ట్ టైం. స్పీడ్గానే పోస్తున్నారు, క్వాలిటీగానే ఇస్తున్నారు. వైబ్రేటర్తో పోకింగ్ చేయొచ్చు, కర్రతో పోకింగ్ చేయొచ్చు, రెండింటిలో ఏదైనా చేయొచ్చు. కానీ వైబ్రేటర్తో పోకింగ్ చేస్తే వాటర్ ఎక్కువ పోసినప్పుడు ఆ వైబ్రేషన్కి ఎక్కువ సిమెంట్ పాలు బయటకు వెళ్ళే అవకాశం ఉండిద్ది. కానీ పోకింగ్ చేసేటప్పుడు కర్రతో చేస్తే ఒక పెరుగులాగా మనం కాంక్రీట్ కలుపుకొని దాంట్లో పోస్తే పోకింగ్ చేసినప్పుడు కరెక్ట్గా పాయింట్లో పడిద్ది, ఇబ్బంది ఉండదు. కాబట్టి అందువల్ల మేము పోకింగ్ ఎంచుకున్నాము. కనుక మీరు ఇలా చూసిన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ పార్ట్లో కూడా మీకు నెక్స్ట్ ఏం జరుగుతుంది, దాని తర్వాత ఏం జరుగుతుంది అనేది వీడియోలో అప్లోడ్ చేస్తాం. ఇది 15 lakhsలో వచ్చిన సెకండ్ పార్ట్.
ఈ థర్డ్ పార్ట్ బేస్ మటం మెట్ ఫీలింగ్. ఈ 2 వీడియోస్ నెక్స్ట్ వీడియో చూడండి. థ్యాంక్ యూ ఫ్రమ్ సబ్స్క్రైబ్ ది ప్రైజ్ లాడ్. boleh, boleh.